హలో అండి, నమస్తే. నేను మీ స్వర్ణలత. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. సమ్మర్ వచ్చేసింది, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. రోజుకొక రకం తినాలి అంటారు. కొద్దిమంది స్కూల్స్ కూడా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకి లంచ్ బాక్స్లకు కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ పేరేంటి అనుకుంటున్నారా? జీరా అండ్ మటర్ బిర్యానీ, అలాగే చెన్నా దాల్ తడ్కా. ఇవి రెండింటి కాంబినేషన్ తింటే ఉంటుంది, ఆహా అద్భుతం అనాల్సిందే ఎవరైనా. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? రెసిపీ ప్రిపరేషన్ చూసే ముందు మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేనైతే ఇక్కడ శనగపప్పుని ఒక అరగంట పాటు ముందే నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ శనగపప్పుని కుక్కర్లో వేసుకొని, అలాగే ఒక కప్పు టమాటా ముక్కలు, అలాగే ఒక ఉల్లిపాయ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. దీంతోపాటు ఒక్క పచ్చిమిరపకాయ వేసుకుంటున్నానండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. కారం ఎక్కువగా తినేవాళ్ళు పచ్చిమిర్చి మరికొన్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా చెక్క, అలాగే ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, అవి ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకొని, కొద్దిగా ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే పప్పు పొంగిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టి చక్కగా ఒక 5 విజిల్స్ రానించేసుకోండి. మూత తీసి చూద్దామా? పప్పు చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి పోపును వేసుకుందామండి. నేను స్టవ్ పైన ఒక బాండీని పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, బాగా చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయ, జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి కొంచెం సేపు వేయించుకుంటున్నాను అనమాట. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా కొద్దిగా అల్లాన్ని పేస్ట్ చేసి వేశాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మగ్గిపోవాలి. ఆ తర్వాత ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా వేయించుకోండి. కాసేపటికి మనకు చూస్తున్నారు కదా, ఇలా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ఎండుకారం పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసి కొంచెం కలుపుకోవాలి. కారప్పొడి ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులోనే మనం ఉడికించుకున్న శనగపప్పు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఉడికించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసేయండి. ఇది చూస్తే సరిపోతుందా? మరి జీరా మటర్ పులావ్ ఎలా చేయాలో చూడాలి కదా. సో నేను అది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పి స్కిప్ చేస్తారని చెప్పి ముందు చెన్నా దాల్ తడక చూపించాను. దీని తర్వాత మనము బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూపించేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది బిర్యానీ రెసిపీ కూడా. తప్పకుండా రెండింటిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చింది అంటే డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. మీరు సపోర్ట్ చేస్తారా లేదా అన్నది నాకు ఏమీ అర్థం కావట్లేదు. వీడియోస్ అయితే అస్సలు వెళ్ళట్లేదు. ఓకేనా? ఇప్పుడు మనము ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మసాలా దినుసులు కూడా వేసుకోవాలన్నమాట. దాంతోపాటు కొద్దిగా బిర్యానీ ఆకు వేసి వీటిని చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులను కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చి బఠానీ వేసుకొని మనం కొంచెం సేపు వేయించుకోవాల్సి ఉంటుంది. నా దగ్గర పచ్చి బఠానీ మొలకలు వచ్చాయని చెప్పి మీరు కూడా అవే వాడాలి అని అస్సలు అనుకోవద్దండి. మీ దగ్గర ఉన్న ఏ పచ్చి బఠానీ అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. బఠానీ అన్నంతో పాటు ఉడకదండి. అందుకోసం నేను ముందుగా కొంచెం సేపు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ వాటిని చక్కగా మగ్గించుకున్నాను. ఇప్పుడు 2 కప్పుల బియ్యాన్ని ముందే కడిగి పెట్టేసుకున్నానండి. దానికి 1కి 2 నీళ్లు పోసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. అంతే, ఎంతో ఎంతో రుచికరమైన జీరా మటర్ పులావ్ రెడీ అయిపోయింది.
గుమగుమలాడే వాసనతో బాగా అంటే బాగా టేస్టీగా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఈ రెండింటి కాంబినేషన్ ట్రై చేసి ఉంటారు అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎవరైనా ఇదివరకే ఈ రెసిపీని ట్రై చేసి ఉండింటే, ఈ కాంబినేషన్ మీకు నచ్చి ఉంటే కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోదండి. ఓకేనా? అంటిల్ టేక్ కేర్, బై బై. నేను మీ స్వర్ణలత.